అలాంటి సందర్భంలో ఈయన చేయవలసిన పని ఏంటి? ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి ఎమ్మెల్యేని గౌరవిస్తూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగేలా చూడాలి. ఈయన ఏం చేశాడు? ప్యాలెస్లో కూర్చుని సంక్షేమం పేరుతో ఒకే వేలో వెళ్ళిపోయాడు. ఒకటే వేలో వెళ్ళిపోయి అభివృద్ధిని గాలికి వదిలేశాడు. అలాంటప్పుడు యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉండేది. 2.5 సంవత్సరాలు ఉండేది. అన్న చెప్పినట్టే చెప్తా. 2.5 సంవత్సరాలు ఉండేది. 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెలు అభివృద్ధి చేశారు. సచివాలయాలు తెచ్చారు. 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు. ఆ నుంచి ఉద్యానం ప్రాజెక్ట్ తెచ్చాడు. కోట్లు తెచ్చాడు. అభివృద్ధి కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పు నాకు. నా పిల్లలు 3 ఉన్నారు. నా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ? డెవలప్మెంట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. గ్రౌండ్ ఫ్లోర్ ఏం కాదు, పరిపాలనా రాహిత్యం, అవగాహన రాహిత్యం. పరిపాలనలో అతనికి అవగాహన లేదు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూసినోడే నాయకుడు. ఎవరైనా కానీ, అది చంద్రబాబు నాయుడు అయినా ఇంకోడైనా పరిపాలన ఏం అభివృద్ధి చేశాడు? ఉద్యోగం లేదు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? ఆయన అభివృద్ధి చేయడం సచివాలయాలు తీసుకొచ్చాడు. సచివాలయాలు ఎప్పుడు ఉన్నాయప్పా? సచివాలయాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాటికి రంగులు వేసాడు అంతే. ఒక రైతు భరోసా క్యాలెండర్ పెట్టి డేట్ లో జగన్మోహన్ రెడ్డి పలానా డేట్ కు డబ్బులు పడతాయంటే రైతు భరోసా నేను చెప్పింది అదే. ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ చెప్తా సంక్షేమం ఇచ్చాడు. సంక్షేమమే ఇచ్చాడు. పిల్లలు స్కూల్ డెవలప్ చేయలేదు. సంక్షేమమే ఇచ్చాడు. పిల్లలు స్కూల్ ఎలా ఉన్నాయి? ఏపీలో చెక్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు ఏపీ స్కూల్ ఫుల్ ప్రైవేట్ స్కూల్ కంటే డెవలప్ గా ఉన్నాయని. అవును, స్కూల్లో రంగులేయడము, స్కూల్ రంగులేయడం అభివృద్ధి అవుతుందా? స్కూల్ కట్టించాడా అంటే? తెలంగాణ స్కూల్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అబ్బా, ఆయనకి పరిపాలన దక్షత లేదు. ఆయనకి అభివృద్ధి మీద కాంక్ష లేదు. అభివృద్ధి మీద కాంక్ష లేదు. మీరు ఆలోచిస్తున్నది అభివృద్ధి కాదు. మీరు చేస్తున్నది సంక్షేమం. అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. ఉద్యోగాలు రాలా? 3 రాజధానులు కూడా కట్టాడు. ఎక్కడున్నాయి? 3 రాజధానులు కట్టాడా లేదా? మీరు చెప్తున్నారు కదా. వెళ్ళిపోవడం కాదు, అన్ని సక్రమంగా అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే అంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది విమర్శిస్తున్నారు కానీ మీరు జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఎదికే అవునా? సంక్షేమం ఇచ్చాడు. 40% ఓటింగే. సరే, ఇప్పుడు ఎలక్షన్ లెక్క దిగుదాం. ఎవరు ఇప్పుడు మీరు పెట్టేస్తారండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏది ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. దేవుడు అవగాహనటువంటి మనిషి దేవుడేందా? పరిపాలన లేదు అతనికి. పరిపాలన అవగాహన లేదు అతనికి. ఇచ్చారా? అభివృద్ధి అన్నారు, చేశారా? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? టైం పడుతుంది. 2,60,000 మందికి సచివాలయ ఉద్యోగాలు, 2,60,000 మందికి ఉద్యోగాలు మీరు ఇచ్చారు. విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అన్ని టైం పడుతుంది. ఆయన ఉన్నప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఇది చర్చ జరుగుతుంది. 2,60,000 సచివాలయంలో నెలకు 10,000 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ లో మాట్లాడారు. ఉద్యోగాలు 10,000. 9 నెలలు ప్రభుత్వం నాయకుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రోడ్డు ఫోటోలు తీసుకుని రోడ్డు చేశాడు. చేయలేదని చెప్తా. చెప్పండి. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. నెలకు 10,000 జీతం అన్నాడు. అవును, ఉద్యోగాలు ఇచ్చినాడా? టైం పడుతుంది. టైం పడుతుంది అంటే ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చాడా? 3,000 ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి.
జగన్ వచ్చిన ఒక నెలలో జగన్ వచ్చిన ఒక నెలలో డబ్బులు వేసాడు, ఒక్క నెలకి వేసాడు జగన్. 250 రూపాయలు పెంచా, 250 రూపాయలు పెంచా. అమ్మఒడి ఇచ్చాడు, మాట తప్పకుండా మా వాడు ఇచ్చాడు, మాట తప్పకుండా. పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అన్ని రంగాల్ని సంపాళ్ళలో ఆయన అభివృద్ధి చేసినట్లయితే ఏపీ అంపులు ఎంత 11 సీట్లు 11 సీట్లు అంటే బాగోదు. మమ్మల్ని ప్రజల తీర్పు కాదు ఇది, రిగ్గింగ్ చేసి గెలిచినారు. తీర్పు కాదు ఇది, ప్రజల తీర్పు అస్సలు కాదు. ఇది కాదు, ప్రజల తీర్పు అయితే అస్సలు కానే కాదు. ఎందుకు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేదానికి కారణమే లేదు.